ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారట. అయితే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం అసలు అంత బలంగా లేనే లేదు. మొదటి నుంచి ఆయన ఒక్కరే పోరాటం చేస్తూ వస్తున్నారు. తర్వాత కూడా ఇంతసేపు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒంటరిగా పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత కూటమి ఏర్పడటం, కూటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం, ఆ తర్వాత కూటమి విజయం, జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకొని ఇటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. ఇక ఇప్పటి నుంచి జనసేన పార్టీకి ఇదే సరైన సమయం. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బలంగా ముందుకు వెళ్లాలన్నా మండల స్థాయిలో గాని, గ్రామాల స్థాయిలో గాని, జిల్లాల స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నాయకులను బలంగా మార్చుకోవాలంటే ఇదే సరైన సమయం అని ఇటు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి, అంటే ప్రస్తుతం వైసీపీ అధికారంలో నుంచి తప్పుకున్న తర్వాత వైసీపీ పార్టీ నాయకులు గాని, వైసీపీ పార్టీ అధినేత పనితీరుపై కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామాల స్థాయిలో నుంచి చూసుకుంటే చాలా మంది నాయకులు ఇటు వైసీపీ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. ఇక ఈ అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఇటు వైసీపీకి సంబంధించిన, అంటే వైసీపీ పార్టీలో మంచి పట్టు ఉన్న నాయకులు, మరి ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులని ఇటు జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు, అయితే ఎప్పటి నుంచో వైసీపీ పార్టీలో చాలా మంది నాయకులు, అంటే ఇటు ప్రజల్లో మంచి పేరు ఉండి ప్రజలకు మంచిగా పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరైతే నాయకులు ఇటు వైసీపీలో ఉండి ఉంటారో అలాంటి వాళ్ళు జనసేన పార్టీలోకి రావడానికి ఎన్ని రోజుల నుంచో మక్కువ చూపుతున్నారట. అయితే ఇప్పటి వరకు వాళ్ళు జనసేన పార్టీకి రావడం, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రావాలని అనుకుంటున్నారో, మరీ ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు, ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులు, ఇటు రాజకీయాలపై పట్టు ఉన్న నాయకులని జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇటు టీడీపీ పార్టీ చూసుకున్నా, వైసీపీ పార్టీ చూసుకున్నా, ఈ రెండు పార్టీలకి, ముఖ్యంగా టీడీపీ పార్టీ గురించి మాట్లాడితే ఆ పార్టీ ముందు నుంచే ఉంది కాబట్టి ఆ పార్టీకి గ్రామీణ స్థాయిలో చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం చాలా బలంగా ఉంది. ఇటు వైసీపీ పార్టీకి కూడా 2019 నుంచి 2024 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ పార్టీనే గెలుచుకుంది. ఇక అప్పుడు గెలిచిన నాయకులే ఇప్పటికీ వైసీపీ పార్టీకి బలంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరూ కూడా, వారిలో కొంతమంది కూడా వైసీపీ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారట. ఇక ఈ సమయంలోనే ఇటు జనసేన పార్టీ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారట. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఆయనకిచ్చిన అన్ని శాఖలు చూసుకున్నా, అంటే కేవలం శాఖకు సంబంధించిన సమస్యలు అని మాత్రమే కాకుండా రాజకీయ పరమైన సమావేశాల్లో గాని, ముఖ్యంగా ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా అక్కడికి వెళ్లి అక్కడ పర్యటించి అక్కడి స్థానికులను అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలకు సత్వర పరిష్కారమా లేకుంటే శాశ్వత పరిష్కారమా, వీటన్నిటిపై ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ అసలు రోడ్లే లేని గ్రామాల్లో కూడా ఆయన అధికారంలోకి రాక ముందుకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. కొన్ని గ్రామాల్లో అసలు రోడ్లే లేని గ్రామాల్లో రోడ్లు వేయించి ఆయన మాటను నిలబెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పల్లె పండుగ అంటూ, గ్రామీణ అభివృద్ధి అంటూ, ఇటు రోడ్ల విషయంలో గాని, పాఠశాలల విషయంలో గాని, త్రాగునీటి విషయాల్లో గాని, డ్రైనేజ్ విషయాల్లో గాని, అన్నిటిలంటే గ్రామానికి సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఈ నిధులు ఏవైనా ఉన్నా, సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ నేరుగా సంబంధించిన అధికారులతో మాట్లాడే విధంగా అంత ఈజీగా ఈ ప్రాసెస్ అంతా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. ఇటు గ్రౌండ్ లెవెల్లో, మరి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కమిటీలు గాని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని గాని బలపరుచుకోవడానికి, అదే విధంగా వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచ్లు గాని, వార్డ్ మెంబర్లు గాని, కార్పొరేటర్లు గాని, జెడ్పీటీసీలు గాని, ఎంపీటీసీలు గాని, వీళ్ళంతా కూడా జనసేన పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక వాళ్ళకి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మొత్తానికి జనసేన పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంది.